వికలాంగుల సోదరులకు వికలాంగులు అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే మనము దివ్యాంగులు అనే పదము వాడడం అనే దానికంటే కూడా వికలాంగులు అనే తప్పు పదం కాదు నా దృష్టిలో. ఎందుకు అంటున్నానంటే ఈ మాట మీరు దివ్యాంగులు అంటే చాలామందికి అర్థం కాదు. ఇప్పుడు అర్థం కాకుండా సమాజం అర్థం చేసుకోదు. సో వికలాంగులు అంటే ఒక పార్ట్, ఏదో పార్ట్ మొత్తం బాడీలోనే ఒక పార్ట్, చిన్న పార్ట్కి ప్రాబ్లం వచ్చింది అంతే తప్ప మీ మొత్తం మీ మనసుకు కాదు, మీ శరీరానికి కాదు. బాడీలో ఒక పార్ట్ రావడం తప్పేం కాదు. మంచిగా అన్ని బాగున్న కూడా బాడీలో పార్టీలలో కొన్ని పార్టీలకు ఇబ్బందులు అవుతాయి. సో కాబట్టి వాళ్ళు కూడా వికలాంగుల సర్టిఫికేట్ తీసుకునే ఉన్నారు. కాబట్టి దివ్యాంగులైనా వికలాంగులైనా మీకు మనుషులే, మీకు మానవ హక్కులు ఉన్నాయి. ప్రపంచ మానవ హక్కుల సంఘం మీకు సంపూర్ణంగా చట్టాలు తయారు చేసింది. సంపూర్ణంగా ఆర్డినరీ కాదు. ఇలా ప్రపంచ మానవ హక్కుల సంఘంలో మీరు సభ్యులే, ప్రతి సంఘంలో సభ్యులే ఉన్నారు. మీ డిజేబుల్డ్ కమిటీ నుండి ఐక్యరాజ్య సమితిలో చైర్పర్సన్ కూడా ఉంటాడు. చైర్పర్సన్ ఐక్యరాజ్య సమితిలో ఉంటాడు. ఎందుకంటే నేను ఐక్యరాజ్య సమితికి అనేక సబ్మిట్ చేసిన వాడిని ఐక్యరాజ్య సమితిలో ఇవాళ. కాబట్టి నాకు తెలుసు మీ రిప్రజెంటేషన్ ఎట్లా ఉంటుందని. ఈవెన్ ఇండియన్ లేబర్ అసోసియేషన్ ILOలో కూడా, ఇంటర్నేషనల్ లేబర్ అసోసియేషన్ కూడా మీరు సభ్యులే. మీ అంశం కూడా సభ్యత్వంలో ఉంది అక్కడ. కాబట్టి అంటే ప్రపంచంలో మీరు ILO మీద సైన్ చేసి పెడతారు, మానవ హక్కుల సంఘం దాంట్లో సైన్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ 2016 చట్టాన్ని మాత్రం అమలు చేయదు. మీకోసం ఏర్పడిన చట్టము, ఆ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టము మీకు అన్ని రకాల ఫ్రీగా అవకాశాలు చదువుకునే హక్కు. అంటే మీరు ఎల్కేజీ నుండి మొదలుకుంటే PhD వరకు మీకు జీరో, మీకు ఒక్క రూపాయి మాత్రమే తీసుకొని ఇలా అడ్మిషన్ ఇవ్వాలి, PhD అడ్మిషన్ ఇవ్వాలి, మీకు హాస్టల్ ఫీజు ఇవ్వాలి, మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఆ చట్టం ప్రకారంగా మీకు వర్తిస్తాయి. కానీ ఇవాళ ఏం చేసింది బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఆ చట్టం అమలు చేయట్లేదు. ఆ చట్టాన్ని అమలు చేయకపోగా ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం దుర్మార్గుడైన వైస్ ఛాన్సలర్ ఒక ఎస్సీ మాదిగాయ ఉండి ఒక చాతగారి మానవ హక్కులను విలువ లేకుండా ఇవాళ చట్టం తెలియని ఒక మూర్ఖుడు ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. ఆ వైస్ ఛాన్సలర్ ఇప్పటికైనా తెలుసుకోవాలి, చట్టాలు తెలుసుకోండి. మీరు నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఒకే ₹1 తీసుకొని వీళ్ళకి అడ్మిషన్ చేయడం జరిగింది. నేను డీన్గా ఉన్నప్పుడు ₹1 తీసుకొని వీళ్ళకి అడ్మిషన్ చేయడం జరిగింది. హాస్టల్ అడ్మిషన్ ₹1తోనే. మరి ఇదే ఆర్ట్స్ కాలేజీలో ఇప్పుడున్న ప్రిన్సిపాల్, ఇక్కడున్న ఇప్పుడు వైస్ ఛాన్సలర్ ఇంత దుర్మార్గాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటుంది ఆర్పిఐ పార్టీ చూస్తూ ఊరుకోదు. మిమ్మల్ని అడుగడుగున నిలదీస్తుంది. మీ దుర్మార్గమైన అవినీతిని, మీ దుర్మార్గమైన అణిచివేతని అడుగడుగున ఇవాళ ప్రశ్నిస్తాము. వీళ్ళ తరఫున ఇవాళ మా డిజేబుల్డ్ దివ్యాంగుల తరఫున అడుగడుగున ప్రశ్నిస్తాము. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కాదు, వాడి తాతనైనా ప్రశ్నిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ వైస్ ఛాన్సలర్ కాదు, వాళ్ళ బాబును కూడా ప్రశ్నిస్తాం. ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఖచ్చితంగా చట్టబద్ధంగా వికలాంగులకు ఏవైతే రావాలో, అవకాశాలు రావాలో వాళ్ళకు రావాల్సింది. ఇవాళ మీ ప్రభుత్వం ఉస్మానియా గొడ్డు పోతుందా? మీకు ₹1 తీసుకొని స్కాలర్షిప్ హాస్టల్ ఇస్తే, అడ్మిషన్ ఇస్తే, ఇక్కడ బడ్జెట్లో ఎన్నో లక్షల కోట్ల వేల కోట్ల మింగేస్తున్న వాళ్ళు ఇవాళ అధికారులు ఉన్నారు. ఇక్కడ 100ల కోట్లు మింగేస్తున్న వాళ్ళు ఉన్నారు. కోట్లాది రూపాయలు నష్టం చేస్తున్న అధికారులు ఉన్నారు. మీకు దమ్ముంటే వాళ్ళ మీద చర్యలు తీసుకో. మీకు కానీ వీళ్ళకు పాపం వీళ్ళకి కష్టం చేసుకోలేరు, పని చేసుకోలేరు, బయటికి పోలేరు. పోతే మొత్తం సహకారం కావాలి. వీళ్ళకు పెళ్ళి అయింది, పిల్లలు అయిండు, వాళ్ళను చదవాలి. ఎక్కడికి వెళ్ళి వీళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఎట్లా చదవగలుగుతారు? ఏ రకంగా మంచిగా కాళ్ళు రెక్కలు ఉన్న వాళ్ళే చదవలేని పరిస్థితులలో ఇవ్వాలన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళకు ఏ రకంగా వీళ్ళకు అవకాశాలు లేకుండా, చట్టాన్ని అమలు చేయకుండా, చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాలే కావచ్చు, ఈ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా మీరు కనుక తక్షణమే బిడ్డలారా మీరు కనుక చేయకపోతే, వీళ్ళు 2016 చట్టాన్ని అమలు చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఇదే ఆర్ట్స్ కాలేజ్ మహాధరణ నిర్వహిస్తాం. ఈ వికలాంగుల సోదరులందరితో, దివ్యాంగుల సోదరులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆమరణ నిరాదీక్షకైనా కూర్చుంటే నేను మీకోసం ఆమరణ నిరాదీక్ష అయినా చేస్తా. మీ హక్కులు సాధించే విధంగా ఇలా కృషి చేస్తా. తప్పకుండా ఇప్పుడున్న మీ అందరూ దాదాపు చాలా సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఒకటే ప్లాట్ఫామ్ మీద ఇద్దాం. ఎందుకంటే మీ గ్రూప్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ గ్రూప్ చిన్నగా అందరూ కలిసి పెద్దగా అవుతుంది. అవసరం అనుకుంటే ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేద్దాం. లేదంటే ఇందిరా పార్క్లో పెద్ద మహాధరణ నిర్వహిస్తాం. మీ అంశాల పట్ల నేను ఖచ్చితంగా ఆర్పిఐ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఎట్లయితే తమిళనాడులో విజయ్ ఇలా మీలాంటి వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చాడో నేను కూడా ఇస్తాను.
ఎమ్మెల్యేలను చేస్తాం, దివ్యాంగుల నుండి ఎమ్మెల్యేలను చేస్తాం. ఎమ్మెల్యే చేసే బాధ్యత నేను తీసుకుంటాం. అక్కడ తమిళనాడులో ఎట్లయితే నిశ్శబ్ద విప్లవం వచ్చిందో తెలంగాణలో వినోద్ కుమార్ నిశ్శబ్ద విప్లవం దిగబోతున్నాడు. ఈ తెలంగాణను ఈ దొరల నుండి, ఈ దుర్మార్గుల నుండి కాపాడే బాధ్యత నాది. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేద్దాం. అమ్మా 100% తమిళనాడులో విజయ్ తీసుకొచ్చిన విప్లవం తెలంగాణలో వినోద్ తీసుకొస్తుంది. నమ్మండి, మీరు నమ్మండి. మీరు తీసుకొచ్చి తీర్థం. తప్పకుండా ఈ దొరలు ఆడుతున్న నాటకాలు ఏవైతుందో వాటికి ఫుల్ స్టాప్ పెట్టిద్దాం. వికలాంగులకు మీకు అండగా ఉంటా. వికలాంగులందరితో త్వరలోనే పెద్ద ఎత్తున కార్యక్రమం చేద్దాం. ఇందిరా పార్కులో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మీరు తప్పకుండా మీరంతా కలవండి.